హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని కాంక్రీట్ మిల్లర్లు భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. నిరసనలో భాగంగా కార్యాలయ గేట్లు బద్దలు కొట్టి కమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన కార్మికులకు కమిషనర్ సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు తమ నిరసనను విరమించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అక్రమ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది? పరిస్థితి ఎలాగా ఉంది? ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీఓ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా కాంక్రీట్ మిల్లర్లు పెద్ద ఎత్తున కూడా నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా వాళ్ళకి, ఎందుకంటే ఈ కాంక్రీట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ట్రాక్టర్ లో తీసుకువెళ్తుంటే ఆర్టీఓ అధికారులు అడ్డగోలుగా వాళ్ళని ఆపేసి వారి దగ్గర నుండి చలాన్ల పేరుతో పెద్ద ఎత్తున కూడా డబ్బులు లాగుతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఈ రోజు నిరసనకు దిగారు. ఒకే రోజు 2-3 చోట్ల కూడా ఆపివేసి, అంటే ఒక రోజు ఒక ఏరియాలో ఎక్కడైనా నిలిపివేసి అక్కడ నుండి డబ్బులు వసూలు చేశారంటే మళ్ళీ ఒక ఏరియాకి ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం, ఇలా రోజుకి దాదాపు 4 నుండి 5 వేల వరకు కూడా అధికారులే తింటున్నారు. ఈ లెక్కలో మాకు ఏం మిగులుతుంది, మాకు ఏదో 1000 నుండి 2000 రూపాయలు సంపాదించే మేము సాధారణ కార్మికుల వద్ద ఇంత పెద్ద ఎత్తున కూడా డబ్బులు లాగడం ఏంటి, అది కూడా చలాన్ల పేరుతో కూడా లాగడం ఏంటి, ఎక్కడ కూడా ఎలాంటి రసీదులు లేకుండా ఏవి లేకుండా కూడా అంతే ఎందుకు చలాన్లు వేస్తున్నారు అంటే కూడా వాళ్ళు ఈ రోజు కార్మికులందరూ కూడా ఆర్టీఓ కార్యాలయం దగ్గర నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సుమారు 200 నుండి 300 మంది వరకు కూడా కార్మికులు, అదేవిధంగా కాంక్రీట్ మిల్లర్లకు సంబంధించిన లేబర్లు అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అక్కడ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే వాళ్ళని పోలీసులు ఆపివేయడంతో కూడా కాస్త తోపులాట పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తంగా అయితే ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి గేట్లు మొత్తంగా కూడా బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తంగా ఆ ఆఫీస్ ముందు కూర్చొని ఆ పెద్ద పెద్ద నినాదాలు చేయడం, అదేవిధంగా ప్లాకార్డులతో కూడా తమ డిమాండ్ వెంటనే తీర్చాలి, అదేవిధంగా ఈ అక్రమంగా ఏదో దాన్ని వెంటనే ఆపాలి, కమిషనర్ బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన విరమించుకోము, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరం కూడా నిరసనకు దిగుతాము. ప్రస్తుతానికి అయితే కేవలం గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి కార్మికులే ఈ రోజు నిరసనలో పాల్గొన్నాం. ఒకవేళ మా డిమాండ్లు క్లియర్ చేయకపోతే సుమారు లక్షల్లో కూడా ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ అక్కడ కూర్చున్న పరిస్థితి కనిపించా ఉంది. సుమారు 2 నుండి 3 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి నిరసన చేపట్టినటువంటి కార్మికులు, ఆ కార్మికుల నుండి ఒక కీలకమైనటువంటి 5 సభ్యులను కూడా కమిషనర్ లోపలికి పిలిచినట్టు కూడా తెలుస్తుంది. లోపల వాళ్ళ డిమాండ్లు ఖచ్చితంగా క్లియర్ చేస్తాము, వాళ్ళకున్న సమస్యలను కూడా క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే అక్కడ కాస్త ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే కార్మికులందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూస్తాము, కమిషనర్ ప్రస్తుతానికి అయితే హామీ ఇచ్చాడు. ఒకవేళ ఇచ్చిన హామీని ఇచ్చిన మాట నిలబెట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున మళ్ళీ నిరసనకు దిగే అవకాశాలు ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్య రైట్, థ్యాంక్ యూ అక్రమ్.